హలో గాయ్స్, వెల్కమ్ టు ఆకాంక్ష వ్లాగ్. అందరికీ హ్యాపీ భోగి. ఈరోజు భోగి అనమాట. అందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ మీరు ఎట్లా జరుపుకుంటున్నారు నా కమెంట్ సెక్షన్ తప్పకుండా చెప్పండి. నేను ఎట్లా జరుపుకుంటున్నా అని చెప్పి నేను ఈరోజు బ్లాగ్ తీస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముగ్గు చూడండి. నేను పిక్ అటాచ్ చేస్తాను అనమాట. నాకు బ్యాక్ కెమెరా తిప్పడానికి రావట్లేదు. అండ్ ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ దోశ, మధ్యాహ్నం అందరు కిచిడి అదే పులగం చేసుకుంటారనమాట. అండ్ పులగం చేస్తుంది మా మమ్మీ. చిక్కుడుకాయ కర్రీ ఈరోజు మ్యాండటరీగా చేస్తాడు. మాకు చిక్కుడుకాయ ఇక్కడ అసలు ఇక్కడ దొరకట్లేదు, అందుకని ఏదో కర్రీ చేసుకున్నాం. సో చూపిస్తా. మా మమ్మీ అయితే పూజ చేస్తుంది పొద్దునే లేచి. ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంక అన్నీ స్టార్ట్ చేస్తుంది, వంట అదంతా. ఇక వంట కోసం అన్నీ రెడీ చేసుకుందనమాట. ఇక నేనైతే లేచి స్నానం చేసి కొద్దిగా టైంపాస్ చేస్తున్నా అక్కడిక్కడ. టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నా అనమాట. నేను బ్రష్ చేస్తే టిఫిన్ కోసం వెయిట్ చేస్తా. ఇక అక్కడెక్కడ మమ్మీ పూజ చేస్తుంది కాబట్టి ఇక ముందుకి వెనకకి మొత్తం తిరుగుతూ ఉన్నా. ఇక ముగ్గు కూడా మనం వేసిందంటే ఇక మినిమం ఉంటుందని చెప్పి కావాలని చూపిస్తున్నా. కానీ పూజను అనుకున్నాం పులగంలోకి. మమ్మీ పొద్దున్నే పూజ చేసింది. అండ్ ఈరోజు టిఫిన్ దోశ ఇంకంతే. ఇప్పుడు మనం అటాక్ ఆన్ దోశ చేయబోతున్నాం. అంటే నాకు ఫేవరెట్ కాబట్టి మనం అటాకే చేస్తాం. ఒక్కసారిగా మొత్తం తినేసేయలేం కాబట్టి కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ టీవీ చూస్తూ ప్రశాంతంగా తింటున్నాను అనమాట. నాకు దోశ చాలా అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళిన రోజు పర్టికులర్గా మా మమ్మీ అదే రోజు దోశ కంపల్సరీ చేస్తుంది. సో ఎంజాయ్ చేస్తున్నా అలా. గాయస్, మా ఇంట్లో అయితే కిచిడి విత్ సాంబార్. ఈరోజు అయితే గోంగూర అని చిక్కుడుగా వేసుకుంటారు. బట్ మేము అది చేయలేదు. సాంబార్, నాకు సాంబార్ దీని చాలేస్ అయింది. సో కిచిడి అండ్ సాంబార్ విత్ మూవీ. అలా మమ్మీ వస్తుంది, ఇద్దరం కలిసి తింటున్నాం. బాగుంది. సో పొద్దున్న టిఫిన్ అయితే దోశ, ఇప్పుడైతే కిచిడి. మేము ఈజీగా చెయ్యము, అంటే భోగి రోజే చేసుకుంటాం. నార్మల్గా అయితే ఎప్పుడైతే చేసుకోము. నేను ఎందుకు నవ్వుతున్నా అంటే మేము తినేటప్పుడు అంటే అది ఫుల్ కాలిపోతుంది అనమాట. కాలుతుంటే మమ్మీ అటేటో చూసుకుంటే నోట్లో పెట్టేసుకుంది. పాపం కాలింది. అందుకని ఎందుకు మమ్మీ అట్లా పెట్టుకున్నావు అని చెప్పి నవ్వుతున్నా అనమాట. అండ్ సాంబార్ అంటే నార్మల్గా ఆ రోజు చిక్కుడుగా ఇంకా గోంగూర చేసుకుంటారు. కాకపోతే మేము ఆ రెండు చేసుకోలేదు. గోంగూర నేను తిన్నాను, చిక్కుడుగా నాకు అది ఇష్టం ఉండదు. ప్లస్ అది కూడా దొరకట్లేదు అనమాట. చిక్కుడుగా చాలా చూసాము ఆ రోజు, ముందు రోజు దొరకలేక సాంబార్ దీని చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇక సాంబార్ చేయమన్నా. బాగుంటుంది కిచిడీలోకి సాంబార్ కూడా. ఆ రోజు కూడా చాలా బాగుండే అనమాట. ఇంకా వేడిగా అలా ఎంజాయ్ చేసుకుంటూ పండుకున్నాం అనమాట. నేను ఇప్పుడు మ్యాగీ చేసుకుంటున్నా. మ్యాగీ సీక్రెట్ మ్యాగీ అనమాట. దాంట్లో కొద్దిగా డిఫరెంట్ మసాలాస్ వేసి చూపిస్తున్నా. సో దాని వీడియోలో మీకు చూపిస్తా. చాలా బాగుంటుంది, చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇంకా మిర్చి కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఒకటే ప్యాకెట్ వేస్తున్నా మ్యాగీ. సో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకొని దాంట్లో చాప్డ్ ఆనియన్స్ ఇంకా చిల్లీస్ వేస్తున్నా. రెండు మంచిగా ఫ్రై చేస్తున్నా అనమాట. ఇదేంటంటే ఎక్కడో చూసాను గైస్, అంటే ఇన్స్టాలోనే ఎన్నో చూస్తున్నా గార్లిక్ మ్యాగీ అని చెప్పి. చూస్తే చాలా బాగా అనిపించింది. అది సేమ్ ఫ్లేవర్ మ్యాగీ ప్యాకెటే ఉండే, కాబట్టి నేను ఇట్లా చేసుకుందామని చేస్తున్నా. సో ఇది ఏదైతే నేను పేస్ట్ వేసినో అది లైట్ షుగర్, లైట్ సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ విత్ గార్లిక్ 4 ఇవన్నీ దంచేసి ఇంక తర్వాత దాంట్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్, అది వేసి మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసి మ్యాగీ మసాలా వస్తుంది కదా మనకి మ్యాగీ ప్యాకెట్లో, అది కూడా వేసి మంచిగా కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత
వాటర్ పోసుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని కొద్దిగా మంచిగా తిప్పిన తర్వాత ఆ మ్యాగీ ప్యాకెట్ దాంట్లో వేసుకోవడమే. ఎంత బాగుందంటే సూపర్ ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, బెస్ట్ మ్యాగీ. దా ఫ్లేవర్ కానీ అదంతా కానీ సూపర్ ఉండే అనమాట. నా లైఫ్లోనే బెస్ట్ మ్యాగీ ఇదే నేను తినింది. అంత బాగుందనమాట. కాకపోతే షుగర్ ఎక్కువ వేసుకోకండి. నేను లైట్ స్వీట్ ఇష్టపడతాను అనమాట. అంత ఎక్కువ కూడా కాదు, లైట్ అంటే చాలా లైట్. ఆ లైట్ షుగర్ అంటే తీయగా కొద్దిగా మంట, అంటే మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని సూపర్ ఉండే. మా మమ్మీ కూడా చాలా బాగా తినింది. సో ఇక భోగి ముగ్గు అనమాట అది. మా గల్లీలో అందరూ వేస్తున్నారు, అందరూ వేసి వెళ్ళిపోయారనమాట 10:30 అట్లా. ఇదైతే మేము సంక్రాంతి చేసుకున్న ముగ్గు అనమాట. సంక్రాంతి రోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచిన ఉండే, అంటే నేను కావాలని లేవలేదు గైస్, బై మిస్టేక్. మా మమ్మీ మా డాడీ ఒక డిస్టర్బెన్స్ చేస్తున్నారు పనుకోనికుండా. సరే అని చెప్పి లేచి బయటికి వస్తే ఫుల్ మంచు, అసలు ఏం కనిపించట్లేదు. అక్కడంతా నార్మల్గా అయితే పొలాలు అవి ఉంటాయి అన్నమాట. ఫుల్ మంచుతో మొత్తం కవర్ అయిపోయింది ఇల్లు చుట్టూ. అసలు అక్కడ స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి మొత్తం మంచి, అసలు ఏం కనిపించని కూడా కనిపించలేదు అనమాట. ఫుల్ చలి, అట్లే వ్యూ కూడా చాలా బాగుండే అనమాట. ఇక అట్లే ఒకసారి గల్లీ తిప్పుకొని మా ముగ్గు చూపిస్తున్నా. పైన సూపర్గా అనిపిస్తుంది కదా ముగ్గు. నేనే గైస్ అది వేసింది. అక్కడంతా పొలాలు ఉంటాయి, సూపర్ అంటే సూపర్ వ్యూ. ఇంకా ఆ రోజు మేము లేచి అన్నీ వండుకొని, మమ్మీ అయితే పూరి, గారెలు, పులిహోర, హల్వా, ఇంకా పప్పు అవన్నీ చేసిందనమాట. ఇక మా తాతయ్య దగ్గరికి పెట్టేసుకొని నైవేద్యము, ఇక నేను కూడా ప్లేట్లో పెట్టుకొని ఇంత హాయిగా తిన్నా అనమాట. ఇక రోజు ఇక రెడీ కావాలి కాబట్టి ఇక రెడీ అయ్యి కొంచెం మమ్మీ ఫోటోలు తీసి ప్రశాంతంగా ఇంకా ఈవినింగ్ జ్యోతి వస్తుండే అనమాట. అదే శబరిమల జ్యోతి. ఇక నేనైతే టీవీలో అది కొంచెంసేపు పెట్టి ఆన్ చేసి ఇక నేను మమ్మీ మంచిగా చిప్స్ తినకుండా చూస్తున్నాం అనమాట. అండ్ ఇంకా లాస్ట్ డే వచ్చేసి రథం గైస్. అది గైస్, నేనైతే నా ఫెస్టివల్ అలా చేసుకున్నాను అనమాట. మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో నేను ఎప్పుడైనా వ్లాగ్ కానీ ఏదన్నా పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.